ఎన్ కన్వెన్షన్ అనేది చాలా ఆకస్మికంగా తెరపైకి వచ్చింది. బుల్డోజర్లు వెళ్లాల్సిన జన్వాడ ఫామ్ హౌస్ల మీదకి రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఎన్ కన్వెన్షన్ సైడ్ డైవర్ట్ అయ్యాయి బుల్డోజర్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను ఏమనంటే నన్ను అంటే అన్నావు వాళ్ళని కూడా చూద్దాం అని చెప్పేసి అన్నిటికీ వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేశారు, జరుగుతా ఉంది వర్షం పెట్టి, అన్నీ జరుగుతాయి. ఎక్కడన్నా కానీ పొరపాటున ఉద్దేశపూర్వకంగా స్వార్థపూరితంగా న్యాయమైనటువంటి చెరువుల్లో కూడా ఖాళీ చేయకుండా పోతే అప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకుంటాం, ఏమేమి వదిలిపెట్టాం. ఆయన సక్రమైన పద్ధతి చూసాడు లేదో పరిశీలిస్తాం. మనం ఫైన్ మనీ మొత్తం ఒక చోట వరకు సక్రమంగా చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాకా వాళ్ళకి వచ్చిన సార్లు దీన్ని పెట్టి కట్టారు. ఇప్పుడు ఒక్క ఫైన్ మార్నింగ్ మొత్తం కూల్చేయడానికి సాధ్యం కాదు, దానికంతా మెటీరియల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. క్రమం స్టార్ట్ అయ్యింది. ఆ క్రమం స్టార్ట్ అయ్యి పూర్తి అయిపోయింది అంటారు అనుకోండి, అప్పుడు జనైనిటీ బయటపడుతుంది, అప్పుడు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జన్వాడ ఫామ్ హౌసెస్ పైన చర్యలు తీసుకుంటుందా హైడ్రా, అంతా డేర్ చేస్తుందా అనే క్వశ్చన్. ఎందుకు అంటే అందులో ప్రతిపక్ష పార్టీల వాళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి అనే దానికంటే స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల ఫామ్ హౌస్లే ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక వార్త. నేను అనేది అదేంటండి, మా వాళ్ళు ఉంటే కూడా ఎవరైనా సరే నేను ఖాళీ చేశాను చెప్పాడు రేవంత్. అదే మాట పని నిలబడు, అట్లే కొనసాగించు, దానికి రాజీ పడబాకు, రాజీ పడితే మళ్ళీ మా జెండా ఇద్దరు వస్తాయని చెప్పాము. ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. నిన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, మీరు చూసారో లేదో. పక్క రాష్ట్రంలో వాల్మీకి స్కామ్ ఒకటి కొనసాగుతుంది, అక్కడ గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంటే ఖచ్చితంగా తెలంగాణపై ఎఫెక్ట్ పడి ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణము, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి, హైడ్రా కూడా అలాంటిదే అని ఆయన వ్యాఖ్యానించడం. అదే ఇప్పుడు వీళ్ళు చేసే పనుల్లో టీఆర్ఎస్ గిల్టీకి ఫీల్ అవుతా ఉంది. గిల్టీకి ఫీల్ అయినప్పుడు దానికి అర్థం అనేకం పెడుతున్నారు. దాని ఇదొకటి దానికే సపరేట్ చూసుకుంటారు. అట్లాంటి జనవరి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దానికోసం మనం బాధపడాల్సిన అవసరం ఉంది, దానికోసం దీనికి పోటీ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే వాల్మీకి స్కామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అది కర్ణాటకలో జరుగుతున్న ఇష్యూ ఎఫెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవాలా? ఏ స్టేట్కి ఆ స్టేట్ అనమ్మా, ఏ స్టేట్కి ఆ స్టేట్తో ప్రజాధికారికి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉంటాయి. లేకపోతే ఆ స్టేట్లో అన్యాయం జరిగింది కాబట్టి ఈ స్టేట్ పోవాలి ఎక్కడ లేదు, ఆ స్టేట్కి ఆ స్టేట్ చూసుకుంటారు, ఈ స్టేట్కి ఈ స్టేట్ చూసుకుంటారు తప్ప ఒక స్టేట్లో జరిగినటువంటి అన్యాయం ఈ స్టేట్లో అన్యాయం జరుగుంటే అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. లేకపోతే కర్ణాటక జరిగిందా కాబట్టి ఇక్కడ అంటే అది కేవలం విడ్డూరం అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? ఒకవైపు ఏమో బీజేపీలో విలీనం అంటే ఒక వార్త, కలిసి ఉంటున్నాయి రెండు పార్టీలు సఖ్యతగా ఉంటున్నాయని మరో వార్త, అందులో కలిసే పోతుంది అని మరో వార్త. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ అవసరం ఉందా బీఆర్ఎస్ కి బీజేపీలో కలిసేంత అనివార్యం? రెండు రకాలు విలీనం అనే సంగతి నాకు తెలియదు, కానీ లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు వాళ్ళు. లివింగ్ టుగెదర్ ఇప్పుడు కొత్త తాత్పర్యం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటే మేమెందుకు కొలుస్తామండి బీజేపీలో వాళ్ళు అంటున్నారు. నాకు కూడా ఒక నాయకుడు కనిపించాడు కాదు, కానీ బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఉండబట్టే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీన్ని తెలంగాణకు సంబంధించి రాష్ట్రానికి కావాల్సిన హక్కులపై బీజేపీని ఒత్తిడి తీసుకోలేకపోయారు. అందులో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దానివల్ల నష్టం వచ్చింది. దానివల్ల వాళ్ళు నష్టపోయి బీజేపీ గెలిచింది. లేకపోతే 4 పార్లమెంట్ సీట్లు ఉండి 8 పార్లమెంట్ సీట్కి జంప్ అయ్యారు. టీఆర్ఎస్ ఏమో బోడి కొట్టుకుపోయింది. అన్హోలీ అడ్జస్ట్మెంట్స్ ప్రజలకు తెలిసింది కాబట్టి దాన్ని ఓడించారు. ఇప్పుడు కూడా అది అనేది బయటపడలే. ఇప్పుడు కూడా కేంద్రంలో వచ్చే బిల్స్ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వ్యతిరేకించడం లేదు. రాజ్యసభలో ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళకి ఉన్నమాట వాస్తవం. విలీనం అంటారా, ఇది ఒక విడ్డూరం వార్త. ఏమిటంటే టీఆర్ఎస్ ఏమంటారంటే రేవంత్ రెడ్డి బీజేపీకి చేస్తాడు అని అంటారు. వీళ్ళేమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ జరిగిపోతారు, కేసీఆర్కి గవర్నర్ పదవి ఇస్తారు, కేటీఆర్కి ఇంకెంత చేస్తారు అని చెప్తున్నారు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ చేయలేదు ఈయన చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. నీ పార్టీ అక్కడ నువ్వు చూసుకోరు, కానీ నీ పార్టీ బీజేపీ పోయి టీఆర్ఎస్ కలుస్తుందో టీఆర్ఎస్ పోయి బీజేపీ కలుస్తుందో నువ్వు చెప్పడానికి. కానీ అదే టీఆర్ఎస్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పోయి ఇంకోటి కలుసు అని చెప్పి వాళ్ళు చెప్పడానికి. అని ఏ పార్టీకి ఆ పార్టీకి చూసుకున్నాయా, మీరు అడుక్కోండియా, ఇంకొకరిని గడుతారు మీరు. రైట్. నిన్న ఈ హైడ్రాకి సంబంధించి ఎంఐఎం అసదుద్దీన్ కూడా స్పందించారు. హుసేన్ సాగర్ చుట్టూ కూడా ఈ బఫర్ జోన్స్, ఎఫ్టీఎల్, ఈ గ్రీన్ జోన్స్ అన్నీ కూడా అప్లికబుల్ కావా, ఒకవేళ ఉంటే నెక్లెస్ రోడ్డు లేదా జలవిహార్ ఇలాంటివి కూడా కూల్చాల్సిన అవసరం ఉంటుంది, మన సెక్రటేరియట్ కూడా అందులో భాగమే కదా అనే వ్యాఖ్యానం ఆయన చేశారు. మీ జోలికి వచ్చారు కాబట్టి అందరిపైన చెప్తున్నారు, మీరు న్యాయం అన్యాయం మీరు తెలుసుకోండి.
అంటే నిజంగానే ఆ చుట్టూ కూడా అవి ఉన్నాయి కాదు, కదా సార్. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న మన ఆ కట్టడాలన్నీ నేను చెప్పిన నీ పోటీ ఏంటి? ఇప్పుడు మీరు తప్పు చేశారు, నీ జోలికి వస్తున్నారు, అప్పుడు మీరు అందరికీ చెప్తున్నారు. అప్పుడు నేను అంతకుముందు చెప్పలేదు. ఇప్పుడు మీ జోలికి వచ్చాడు, మీరేమన్నారు దాని జోలికి అంటారు, అన్నిటికీ పోతా ఉంటున్నాడు, ఎక్కడైనా మేము కులుస్తాం అంటున్నాడు. చూద్దాం రేపే వద్దాం. తర్వాత రేపు ముఖ్యమంత్రి మేము అంటున్నాం, మీరు అఖిలపక్షం వేయండి, ఇది క్లారిఫై చేయండి అని చెప్తున్నాం. చూద్దాం. సార్, మీరు ఇండి కూటమిలో ఉన్న పార్టీ నేతగా నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ చేస్తున్న పనులు ఎక్కడో స్లైట్లీ బ్రాడ్గా ఆలోచిస్తే మీకు అనిపిస్తూ ఉందా ఏదో కొంచెం ప్రతీకార చర్య, పని కట్టుకొని ఆ పార్టీకి ఇబ్బంది కలిగించిన నాయకులు లేదంటే ఆహ్వానిస్తే రాని నాయకుల వెంట పడుతూ ఉన్నట్టుగా? ఎందుకంటే ఇప్పుడు నాగార్జున అయిపోయింది, అఫ్ కోర్స్ ఒక టాలీవుడ్ సీనియర్ హీరో. ఏ పార్టీలో కాదు పాపం, ఆయన ఒక ప్రముఖ హీరో. అది పక్కన పెడితే కూల్చాల్సిన ఇంకా అక్రమ కట్టడాల లిస్ట్ ఉంది అని చెప్పి లీకులు ఇస్తూ ఉన్నారు. అందులో ఒక మల్లారెడ్డి, ఒక పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒక అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళకన్నా కట్టారు కదా, కట్టుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరివి లేవా సార్? ఓన్లీ బీఆర్ఎస్ ఉన్నాయండి. నేను అది కూడా చెప్తానమ్మా, ఎవరిది ఉండినా మీరు ఖాళీ చేయించండి. ఎవరితో మీరు పక్షపాతం ఇచ్చినా కూడా జనం ఊరుకోరు, కమ్యూనిస్ట్ పార్టీ మేము ఊరుకోము అని చెప్తున్నాం. అయితే 1 మైల్ మొత్తం కట్టేమని కూల్చోమంటే కుదరదు, దానికి టైం ఉంటుంది. ఆ టైం లోపల చేయకపోతే ఎక్కడ పక్షపాత వైఖరి ఉంటే జనం తెలుస్తుంది, మేము కూడా ఫైట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది సార్. ఆ కాలేజ్లను కూల్చేస్తే అక్కడ చదువుతున్న పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, ఆ పేరెంట్స్, వాళ్ళ జీవితం మొత్తం కట్టేటప్పుడు వెళ్దామా, దొంగతనం కట్టేసుకుని మీరు వ్యాపారం చేసుకుంటూ ఉంటే అది కొనసాగాలనా? అది మీరు కట్టిన అక్రమం, అది మీరు ప్రత్యేకంగా చూసుకోవాలా? అంటే మీ జోలికి వస్తే జనం అంతా గుర్తొస్తారా? వాళ్ళ ఊరికి అది చెప్తారు, చదువు మేము జీతం ఎంత వసూలు చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి, పిండి వసూలు చేస్తారు కదా, మరి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది, అదేమన్నా. అందువల్ల మీరు ఏదో పెద్ద సర్వీస్ చేస్తారు కాదు, మీరు స్వార్థపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించడానికి ఎడ్యుకేషన్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ జోలికి వస్తే మీరు న్యాయం చూస్తారు, జనం చూస్తారు, విద్యార్థులు చూస్తారు. ఆ విధంగా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఏంటి చూద్దాం. నేను కూడా మాట్లాడతా. కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా 100 నుంచి 500 కోట్లు ఒకరి దగ్గర నుంచి వసూలు చేయడానికి టార్గెట్ పెట్టుకొని వసూళ్లకు పాల్పడితే వాళ్ళు ఇవ్వని పక్షంలో వాళ్ళపైన హైడ్రా అనే ఒక బాంబు వేస్తుంది ప్రభుత్వము. ఇవన్నీ వస్తుంటాయి తల్లి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆర్థికంగా అంత పుష్టిగా ఉన్న నాయకుడు, ఇప్పుడు అక్కినేని నాగార్జున మీరే అంటున్నారు చాలా బిగ్ షాట్ అని చెప్పి, మల్లారెడ్డి కూడా మనందరికీ తెలుసు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గురించి కూడా అందరికీ తెలుసు, కొంత ఆర్థికంగా బాగా బలంగా ఉన్న నాయకులే కదా. అందుకే చెప్తున్నా, మీకు ఆర్థికంగా బలం ఎక్కడి నుంచి వచ్చింది? దురాక్రమణ ద్వారా భూమిని ఆక్రమించి దానిలో వ్యాపారం చేసి దాని నుంచి కోట్లు సంపాదించి ఇప్పుడు కోట్లు పడగలెత్తి మేము పెద్ద గొప్పవాళ్ళం, మమ్మల్ని మీకు ఎలర్జీ అంటున్నారు. అది ఎట్ట పోతుంది? అది దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఒక ప్రక్రియ స్టార్ట్ అయిన వెంటనే అన్ని అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అంటే అంత మేనిఫెక్చర్ మంత్రం లేదు. అందరిపైన గప్పక మంత్రం తీసేయడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవనియండి, దాన్ని ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని తప్పనిసరి చేద్దాం. మీరు అక్రమంగా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మేము ఎందుకు వస్తున్నారు, మీరు మమ్మల్ని ఎలర్జీ, మీకు రాజకీయ ఖర్చు అంటున్నారు. రాజకీయ ఖర్చు అంటే మన నాగార్జున ఏ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన ఖర్చు ఏముంటుంది? దానివల్ల కేవలం రాజకీయ అర్థం పెట్టుకొని మీ అవినీతిని దాచిపెట్టడానికి ప్రయత్నించబాకండి. బీ ఫ్రాంక్. చూద్దాం. త్వరలో బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతోంది, ఐడియా ఉందా మీకు? ఐడియా లేదు. బిగ్ బాస్ అనేది ఒక హీన సంస్కృతికి ప్రతిబింబం, దాని జోలికి పోవాలని ఉద్దేశం. బట్ ఇప్పుడు 3-4 రోజుల్లో ఆ షో మళ్ళీ స్టార్ట్. నాగార్జున గారిని తప్పించాలి అని బాబు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము అదే మాట్లాడతాం. నాగార్జున స్థానంలో ఎవరు వచ్చినా మేము అదే మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు గొంగళ కూర్చొని శుద్ధులు చెప్తాడు కూర్చొని, అందువల్ల ఎంత మంచివాడు అని అనిపెడితే ఆ ఫిలాసఫీనే హీనమైన ఫిలాసఫీ, అనైతిక ఫిలాసఫీ. దాని జోలికి పోబాకండి, సమాజానికి చెడు సంకేతాలు ఇస్తాయి అని చెప్తున్నాము. నాగాన్ని తప్పించి ఇంకోటి పెట్టా కూడా అదే మా బాడీ ఇంటే కొనసాగుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.